గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైనా దీప్తి. ఈరోజు వీడియో సాంబార్ అయితే కాసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ, వంకాయ, బెండకాయ, తర్వాత టమాటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయ వెలిగించుకొని కుక్కర్ లాంటి గిన్నె పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసా. ఇవి కూడా వంకాయ, దొండకాయ ఇవి కూడా వేస్తాం కదా. పసుపు, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇదన్నమాట, పులుపు లేకుండా చేస్తున్నాను. అల్లం, వెల్లుల్లిపాయ కూడా 2 చితక కొట్టేసుకున్నాను. అందులో వేసేద్దాం, కలిపేద్దాం. చేయలేమో అనుకుంటారేమో, నూనె అయితే అసలు అవసరం లేదు. ఎందుకంటే ఆ బెండకాయలు, ఆనపకాయల్లో నుంచి ఎక్కువ వాటర్ అనేది వస్తుంది కాబట్టి తక్కువ వేసుకుంటే చాలు ఆయిల్. సో అల్లం, వెల్లుల్లిపాయ వేస్తాం కదా, కలిపేసాం కదా. ఇప్పుడు అయితే మూత పెట్టేద్దాం. అయితే చిన్న గ్లాస్తో 2 వేసి పెద్ద గ్లాస్తో నీళ్ళు వేసాను. కుక్కర్ పెట్టేసాను, ఉడికిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం. అనేది స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే, ఇంకా కొంచెం బాగా మగ్గాలి. ఇప్పుడైతే పెరిగేసేస్తున్నాను. ఇంకో స్పూన్ వేసుకుందాం. స్పూన్స్ అయితే వేసేసాం. ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో, ఇంకా వస్తాయి వాటరు. సో ఇది మూత పెట్టేద్దాం. చింతపిండి వేసుకుంటేనే టేస్ట్ అనుకుంటారు, కానీ పులుపు లేకుండా టేస్ట్ అనేది నేను చూపిస్తాను, చూడండి. 2 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగున అంటుకుపోతుంది. సో ఇలాగ ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోయినట్టే. బాగా మగ్గిపోయింది కాబట్టి వాటర్ అయితే 4 గ్లాసులు వేస్తున్నాను. మెదిపేసుకున్నాం. ఇప్పుడు మెదిపేసుకున్నాక ఇదైతే వేసేయడమే. పప్పు మెరుపుకొని వేసుకోండి. వేస్తాం కదా, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర అంతే, కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా మరగాలి. గైస్ ఇలాగ మరిగింది కదా, నేను ఎంటీఎస్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. వేసాను కదా మసాలా, అది సాంబార్ పొడి బాగా మరగాలి. అయితే చేశాను, యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేశాను. కంపల్సరీగా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి. ఇదనమాట, ఎమ్మీగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొత్తలా ఆడుతుంది ఫ్రెండ్స్. అయితే చూసాను ఫ్రెండ్స్, సాల్ట్ అయితే సరిపోలే. సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. అలాగే మంచి వాసన అయితే వస్తుంది. ఇంకా దీన్ని స్టవ్ కట్టేసి దీనికి తాలింపు వేసేద్దాం. పెట్టుకొని మూకుడని పెట్టుకొని కొంతమంది నెయ్యితో వేస్తారు. నేనైతే నెయ్యి స్కిప్ చేసి నూనె అయితే వేస్తున్నాను. ఎలాగో తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇలా వేగాలి. ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు అయితే వేసుకోక్కర్లేదు. అనమాట, ఎల్లుల్లిపాయ వేయలేదేమో అనుకుంటారు, నేను ఎల్లుల్లిపాయ అయితే వేసాను. సో ఇది తాలింపు మూత పెట్టేసుకోవడం, అంతే అనమాట. పులుపు లేని సాంబార్ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, బాయ్ బాయ్.